ఇప్పటికీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత బీసీలు బీసీలుగానే ఉన్నారు. ఓసీలు ఓసీలుగానే ఉన్నారు. మిగతా వర్ణాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఎందుకని వాళ్ళలో మార్పు రావట్లా? ఇంతమంది రిజర్వేషన్లు ఇస్తున్నా కూడా? సార్ ఇప్పుడు నేను అకాడమిక్‌గా చెప్తున్నా. ఆ! నేను ఎస్సీలకు వ్యతిరేకం కాదు, ఎస్టీలకు వ్యతిరేకం కాదు, బీసీలకు వ్యతిరేకం కాదు, అగ్రవర్ణాలకు అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. హ్మ్. ఒక మనిషిగా, ఒక జర్నలిస్ట్‌గా, భారతీయ పౌరుడిగా నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. చెప్పండి. మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి ఈ అంశం మీద. హ్మ్. క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ ఇప్పుడు వేరే దేశాల్లో హ్మ్. ప్రొఫెషన్ ఉంటది. ఓకే. డాక్టర్లు, లాయర్లు, లాయర్లు, ఇంజినీర్లు, టీచర్లు ఉంటారు. ఓకే. మన భారతదేశం మనుధర్మం అనొచ్చు, హిందుత్వం అనొచ్చు, లేకపోతే అప్పుడు వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టిర్రో, చెడు ఉద్దేశంతో పెట్టిర్రో, అప్పుడు క్లాసిఫికేషన్ వర్క్ చాతుర్వర్ణ వ్యవస్థలో హ్మ్. మరి ఆయన చెప్పిండా నిజమా అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ నుంచి బ్రాహ్మణుడు పుట్టిండు, అవును. ఇక్కడ నుంచి క్షత్రియుడు పుట్టిండు, హ్మ్. భుజబలం ఉన్నవాళ్ళు, ఉదరం నుంచి వైశ్యులు పుట్టిర్రు, మిగతా వాళ్ళంతా శూద్రులు అనేది. అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, క్షత్రియ, శూద్ర వర్ణం. యెస్. అప్పుడు 4 వర్ణాల్లో ఏ వర్ణం వాళ్ళు ఎవరు పని చేయాలని చెప్పి మనుధర్మం అనేట ఆయన రాసిండు. అప్పటి ప్రకారము వాడు మూర్ఖుడా, దుర్మార్గుడా, మంచోడా పక్కకు పెడదాం. ఓకే. దాన్ని బేస్ చేసుకునే రాజ్యాంగంలో అంటరానితనం ఉంది, వివక్షత ఉంది, కుల పట్ల వివక్షత ఉందని ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ గారు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ట్రైబ్స్ అని పెట్టిండు. పెట్టారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు. యెస్. ఓకే, హ్యాట్స్ ఆఫ్.